Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ క్రైస్ట్ చెప్పేటువంటి సేయింగ్స్, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. సో మనం ప్రేమ అనే విషయం మీద, ప్రేయర్ అనే విషయం మీద తెలుసుకోవాలి. ప్రేయర్ అనేది దైవం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన మీద మన కోరికలు తీర్చడం కోసం దైవాన్ని ప్రార్థించడం కాదు, దైవానికి మనము థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అని, లేదా దైవం దగ్గరికి ఎక్కడికో వెళ్తున్నామని కాకపోయినా మనం ఎక్కడున్నా అక్కడే ప్రార్థన చేసుకోవచ్చు. అది కేవలం థ్యాంక్ఫుల్నెస్. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువే ఉంది. సో ప్రతిదానికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ప్రేమ అనేది ఒక కీ. ఆ ప్రేమ అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, దివ్యత్వం పట్ల ప్రేమ కలిగి ఉండడం. ఆ దివ్యత్వం పట్ల ప్రేమ కలిగి ఉండటమే అసలైన ప్రేమ. ఈ విషయాలు మనకు చెప్తూ వచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము దానం చేసేటప్పుడు కేవలం హృదయపూర్వకంగా, మనసులో ఎటువంటి ఇది లేకుండా దానం చేయాలి. అలా కాకుండా గొప్ప కోసం దాన ధర్మాలు చేయటం వలన ఉపయోగం లేదు. ఇగో సాటిస్ఫాక్షన్ కోసం, ఇతరుల మెప్పు కోసం దానం చేయటం కాదు. మనం చేసే దానము ఇతరులకు ఎవరికి తెలియకూడదు. అలా ఉండాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎక్కడికి పోయినా ఇతరులకి సహాయం చేయండి అని జీసస్ చెప్తూ ఉంటాడు. ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకి అంటే వాట్ జీసస్ సేస్, గో అండ్ హీల్ ద పీపుల్. ఇతరులకి స్వస్థత చేకూర్చండి. గో అండ్ గివ్ దెమ్ దేర్ సెంటర్స్, మేక్ దెమ్ విట్నెస్. అంటే వారిని వారు తెలుసుకునేలాగా, వారి కేంద్రంలో వారు ఉండేలాగా. జీసస్ యొక్క ఒరిజినల్ సేయింగ్ అదే. వారి సెంటర్లో ఉండేలాగా, వారి కేంద్రంలో ఉండేలాగా చేయండి అని అన్నాడు. Then they will neither be involved in the world nor involved in their thoughts. అంటే వారి ఆలోచనల్లో పడి కొట్టుకుపోకుండా, జీరో స్టేట్లో, వారి స్వస్థితిలో, ధ్యానంలో ఉండేలా చేయండి. వారి ఉనికిలో స్థితమయ్యేలాగా, వారి స్వస్వరూపంలో స్థితమయ్యేలాగా చేయండి అని జీసస్ చెప్పాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, హీల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, హీల్ అనే పదం ఓల్డ్, WHOL, ఓల్డ్ నుంచి వచ్చింది, సమస్తం నుంచి వచ్చింది. అది సేమ్ రూట్. హీల్ ఏ పర్సన్ అండ్ హీ బికమ్స్ ఏ ఓల్. ఎప్పుడైతే తన స్వస్థితిలో తాను ఉన్నాడో వాడు అంతా తానే అవుతాడు. జీసస్ ఏమన్నాడంటే, మీరు అన్ని చోట్లకి వెళ్ళండి, వారు ఏమిస్తే అది తీసుకోండి, వారు ఏం పెడితే అది తినండి. అంతేగాని
కండిషన్స్ అలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు, ఆ టైప్ ఆఫ్ ఫుడ్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అని చెప్పవద్దు అని చెప్పాడు. ఎందుకంటే మనం కండిషన్స్ పెడితే వారికి మనం బర్డెన్ అవుతాము. అంచేత వారి శిష్యులకి ఏం చెప్పాడు, ఎవరి మీద భారము కాకండి. వారు తినేది ఏమో అదే మీకు పెడతారు, అది మీరు తినండి. వారు ఏమి బట్టలు వేసుకుంటారో అవే మీకు ఇస్తారు, అవి తీసుకోండి. వారు ఏ విధంగా జీవిస్తారో, ఏ వాతావరణంలో జీవిస్తారో, వారు ఎలాంటి రకాల మనుషులో వారితో మీరు కలిసి ఉండండి ప్రతి ఒక్కరితోనూ. ఆ విధంగా జీసస్ చెప్పిన మాటలని క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా. ఎందుకంటే హీఈస్ అన్కండిషనల్. జీసస్ యొక్క డిసైపుల్ అన్కండిషనల్, షరతులు లేకుండా వెళ్తూ ఉంటాడు. అండ్ హీల్ ద సిక్ అమాంగ్ దెమ్, వారిలో జబ్బుపడిన వారిని స్వస్థత చేయండి. అలాగే ఈ డస్ నాట్ సే టీచ్ దెమ్ వాట్ ట్రూత్ ఈజ్. ఇక్కడ కీ పాయింట్, సత్యం ఏమిటో వారికి బోధించండి అని చెప్పలేదు. నో, అది ఉపయోగం లేదు. ఫోర్స్ దెమ్ టు బిలీవ్ ఇన్ మై మెసేజ్ అని కూడా చెప్పలేదు. జీసస్ చెప్పిన మాట కంపల్సరీ వినాలి అని బలవంతం పెట్టమని ఆ జీసస్ ఎప్పుడు చెప్పలేదు. హీల్ ద సిక్ బికాస్ ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ సిక్, ఒక వ్యక్తి జబ్బుపడ్డాడు, ఆ జబ్బుపడిన వాడికి స్వస్థత చేకూర్చండి. అప్పుడు జబ్బుపడ్డ వాడికి మనం ఎంత సత్యం చెప్పినా వాడు ధ్యాసంతా జబ్బు మీదే ఉంటుంది, కానీ సత్యం మీద ఉండదు. సత్యావగాహన ఎలా చేసుకుంటాడు? ఆత్మే సిక్గా ఉంది అన్నప్పుడు ఆ మెసేజ్ని ఎలా తీసుకుంటాడు? కాబట్టి ముందు జబ్బు పడిన వాడిని స్వస్థత చేకూర్చండి. అప్పుడు హీల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పుకున్నాం. ఓల్డ్ అనే పదం నుంచి వచ్చింది. అంతా నేనే అంతా. ఓల్డ్, ఐఎమ్ ఓల్డ్, ఐఎమ్ స్ట్రాంగ్. చూసారా, ఐఎమ్ ఓల్డ్, అంతా నేనే. అంచేత అతను స్వస్థతలో ఉంటే, స్వస్థత అంటే తన స్వయం స్థితిలో, తన స్వస్థితిలో, తన కేంద్రములో ఉంటే అతను అంతా తానే అన్న విషయం తెలుసుకుంటాడు. ఒకసారి అంతా తానే అని తెలుసుకుంటే ఆరోగ్యవంతుడవుతాడు. అప్పుడు సత్యాన్ని అవగాహన చేసుకుంటాడు. అప్పుడు జీసస్ని అవగాహన చేసుకుంటాడు. సేవకులుగా ఉండండి, హీలర్స్గా ఉండండి, ఇతరులకు సహాయం చేయండి, ప్రజలకు సహాయం చేయండి, ప్రజలకు సేవకులుగా ఉండండి, ప్రజలకు సహాయం చేయండి అని చెప్పి జస్ట్ హెల్ప్ పీపుల్ టు బి హీల్డ్. అది సైకాలజికల్లీ ఎవ్రీబడి ఈజ్ హిల్. ఇక్కడ చూడండి, ఫిజికల్గా జబ్బు పడడం కాదు, మానసికంగా కూడా వారు స్వస్థత చేకూర్చబడాలి. ఫిజియాలజికల్లీ ఎవ్రీబడి మే నాట్ బీ ఇల్. భౌతికంగా అందరికీ అనారోగ్యం ఉండకపోవచ్చు, కానీ మానసికంగా అందరికీ అనారోగ్యం ఉంది. మనసుకు సంబంధించి దానికి డీప్ హీలింగ్ కావాలి. సో జీసస్ ఏం చెప్పాడు? బీ థెరపిస్ట్, గో అండ్ హీల్ దమ్ దేర్ మైండ్. వారికి థెరపీ చేయండి, కౌన్సిలింగ్ చేయండి, వారి మనసుని మైండ్ థెరపిస్ట్ కండి, హీల్ చేయండి వారి మనసులని అన్నాడు. ఎందుకంటే మనసు సైకాలజికల్గా, మానసికంగా జబ్బుపడిన వ్యక్తులు అవగాహన చేసుకోలేరు. అంచేత టు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద మైండ్. మనసులో ఏమి సమస్యలు ఉన్నాయి వాటిని అవగాహన చేసుకోండి. డివైడ్ ఇట్ ఈజ్ ఇల్ అండ్ డివైడ్ ఇట్ ఈజ్ హీల్డ్. ఏది జబ్బు ఉంది, ఏది జబ్బు లేదు, దేన్ని స్వస్థత చేకూర్చాలి, దేన్ని అలానే స్వస్థత ఆల్రెడీ ఉంటే ఇంక అవసరం లేదు కదా. అలా ఎన్నో ఉన్నాయి మనసులో. జబ్బు అనేది, మనసు అనేది కేవలం ఒకే విధంగా ఉండదు, గుంపులుగా ఉంటుంది.
ఆ విధంగా ఆ గుంపు గుంపు ఎలాంటి గుంపు అంటే గుంపు యొక్క పిచ్చితనంలాగా ఉంటుంది మనసు. సో ఆ మనసుని హీల్ చేయాలి. ఆ మనసుని హీల్ చేయాలి అన్నప్పుడు మెడిటేషన్ ఒకటే మార్గము. బట్ దట్ వన్ విల్ రిమైండ్ ఇల్. There are certain moments your mind also comes to the one. కొన్ని విషయాల్లో అది ఏకత్వం వైపుకి వస్తుంది. సో ఈ ఒక జీసస్ ఇఫ్ యూ గివ్ ఆర్మ్స్ యూ విల్ డూ ఏబుల్ టు యువర్ స్పిరిట్స్ అంటే నువ్వు భిక్ష వేస్తున్నప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండానే వెయ్యాలి. ఎవరు చూస్తూ నువ్వు ఇంత చేసావు అంత చేసావు అనేది ఉండకూడదు. అలా చేస్తే కనుక నువ్వు దయ్యాలకి దానం చేసినట్టే అని అంటాడు. ఇగోకి దానం చేస్తున్నట్లు ఇగో కోసం నువ్వు చేస్తున్నావు. ఇగో పరంగా నువ్వు దాన ధర్మాలు చేయకూడదు అనే పాయింట్ మీద ఉంటుంది. అవుట్ ఆఫ్ కైండ్నెస్, అవుట్ ఆఫ్ లవ్. ఆ దాన ధర్మాలని అవుట్ ఆఫ్ లవ్ చేయాలి తప్ప మరొక విధంగా కాదు అనే పాయింట్. ఇంకా జీసస్ ఆ విధంగా చెప్పిన విషయం ఏ విధంగా, ప్రజల వద్దకు వెళ్ళండి, వారి దగ్గర ప్రజలతో జీవించండి, వారు ఏమి తింటే మీరు తినడానికి మీ ముందు ఏమి ఇస్తే అదే తినండి, అలాగే జబ్బు ఉన్న వారికి హీలింగ్ చేయండి. పైవచ్చు మీ నోటిలోకి ఏది పోతుందో అది మీకు చెరుపు చేయదు, మీ నోటిలోంచి ఏది బయటకు వస్తుందో అది మిమ్మల్ని చెరుపు చేస్తుంది అని చెప్పారు. అంటే మీరు తినే ఆహారం మీకు హాని చేయదు, మీ నోట్లోంచి వచ్చే మాటే మీకు చెరుపు చేస్తుంది. ఇది చాలా ఎంతో విలువైన సేయింగ్. ఎందుకంటే ఆహారం కోసం మన ఇతరులని బాధ పెట్టకూడదు. డోంట్ బాదర్ టూ మచ్ ఇఫ్ ద ఫుడ్ ఈజ్ నాట్ ప్యూర్. ఇది స్వచ్ఛంగా లేదు, ఇది శూద్రులు ముట్టుకున్నారు, లేకపోతే ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ హ్యావింగ్ హర్ పీరియడ్స్, ఆ పీరియడ్స్లో ఉన్న ఆమె వంట చేసింది కాబట్టి ఆమె షాడో పడింది, నేను తినకూడదు, ఇలాంటివన్నీ భారతదేశంలో ఉన్నాయి. అలాగే క్వశ్చన్ ఈజ్ దట్ వాట్ యూ టేక్ ఇన్, ద క్వశ్చన్ ఈజ్ వాట్ యూ బ్రింగ్ అవుట్. నువ్వు లోపలికి ఏం తీసుకుంటున్నావు, ఏది అసలు ప్రశ్న ఏంటంటే లోపలికి ఏం తీసుకుంటున్నావు అనేది కాదు క్వశ్చన్. నువ్వు లోపలికి ఏం తీసుకుంటున్నావు అనేది కాదు క్వశ్చన్. నువ్వు నోటిలోంచి నువ్వు బయటకి ఏమి తెస్తున్నావు అనేది క్వశ్చన్. ఎందుకంటే బికాస్ వాట్ యూ బ్రింగ్ అవుట్ దట్ షోస్ యువర్ క్వాలిటీ. నీ నోటిలోంచి వచ్చే మాటే నీ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. నీ నోటిలోంచి వచ్చే మాట నీ క్వాలిటీని తెలియజేస్తుంది. హౌ యూ ట్రాన్స్ఫార్మ్స్ వాట్ యూ టేక్ ఇన్, దట్ ఈస్ ద థింగ్. హౌ యూ ట్రాన్స్ఫార్మ్ వాట్ యూ టేక్ ఇన్. నీ లోపలికి వెళ్ళేదాన్ని నీ నోట్లోంచి బయటకు వచ్చేది ఏం మార్పు చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కలువ పువ్వు లేదా లోటస్ లేదా కమలము, ఇది మనకి తెలుగులో చాలా పేర్లు వస్తాయి. ఈ కలువ పువ్వు ఎక్కడ పుడుతుంది, లేదా ఈ లోటస్ ఆ తామర పువ్వు ఎక్కడ పుడుతుంది అంటే బురదలో పుడుతుంది. ఆ బురద ఒక లోటస్ లాగా అవుట్కమ్ ఎలా వస్తుంది, ఆ బురదలోంచి వచ్చింది అది బయటకు వచ్చేసరికి కమలము లాగా ఉంటుంది, లోటస్ లాగా ఉంటుంది. లోటస్ నెవర్ సేస్ ఐ విల్ నాట్ ఈట్ దిస్ మడ్, దిస్ ఈజ్ డర్టీ. ఎందుకంటే అక్కడి నుంచి అది ఆహారం తీసుకొని తను తాను ఎదుగుతూ ఆ విధంగా పైకి వచ్చి నేను ఇది డర్టీ ఇది మురికి అనేం అనలేదు. నో, దట్ ఇస్ నాట్ ద క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ లోటస్ నథింగ్ ఈజ్ డర్టీ. తామరాకు కూడా అది డర్టీగా కాదు, అది నీటినే అంటిపెట్టుకోదు. అలాగే తామర పువ్వు కూడా అది దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ లోటస్. ఆ లోటస్ యొక్క వైభవం అది. దాని మురికిలోంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చాను అనేది చెప్పదు. లేదా తను అక్కడ తను ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ మురికి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది.
if you the transforming power, the alchemy, then you can remain in the mud and a lotus will be born. నీకు ఆ యొక్క పరుసువేది అనేది ఉంది నీలో లోపల, అది దాన్ని మారిపోతాను. ఆ మట్టి నుంచి, ఆ మట్టిలోంచి, ఆ బురదలోంచి నువ్వు ఒక లోటస్ లాగా, కలువ పువ్వులాగా వస్తావు నువ్వు. సో అప్పుడు అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లోటస్, నువ్వు ఆ కలువ పువ్వు లక్షణాలు నీలో లేవు, అప్పుడు నువ్వు బంగారం తిన్నా నువ్వు బంగారం కాలేవు, నువ్వు బంగారం తిన్నా బంగారం కాలేవు. కేవలం నువ్వు బంగారం తిన్న నోట్లోంచి నీకు బురద మాటలే వస్తాయి, బొగ్గు మాటలే వస్తాయి. అది అక్కడున్న పాయింట్. సో నీకు వాట్ గోస్ ఇన్ ఈజ్ నాట్ ద పాయింట్. లోపలికి ఏది పోతుందో అది ఇదే కాదు, పాయింటే కాదు. పాయింట్ ఏంటంటే నీవు నీ కేంద్రంలో నువ్వు ఉన్నావా, నీ మూలంలో ఉన్నావా. వాట్స్ ఎవర్ గోస్ ఇన్ ఈజ్ చేంజ్డ్. నీ లోపలికి ఏది పోయినా అది మారిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది నీ మూలంలో నువ్వు ఉంటే. నీ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కమ్స్ అవుట్. దానిలోంచి ఒక అద్భుతం బయటకు వస్తుంది. బుద్ధుని జీవితంలో ఇదే ఒక సంఘటన జరిగింది. ఒకసారి యాక్సిడెంటల్గా ఆయన పాయిజన్ తీసుకున్నాడు. ఇట్ వాజ్ ఫుడ్ పాయిజనింగ్. అది ప్రమాదవశాత్తు సంభవించింది. అతను ఓ పేదవాడు భోజనానికి పిలిచారు. చాలా రోజుల నుంచి బుద్ధుడిని మా ఇంటికి రండి, భిక్ష తీసుకోండి అని, ఆ భోజనం చేయండి అని చెప్పి పిలిచాడు. ఒకరోజు ఆయన వెళ్ళారు. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళారు. ఆయన నుంచున్నారు చెట్టు కింద. అక్కడ అంటే ఎవరు ఈ యొక్క భిక్షను పిలిచే అతను వెళ్ళాడు 4 గంటలకి. అక్కడ చెట్టు కింద బుద్ధుడు నిద్రపోతూ ఉన్నాడు. అతను ఫస్ట్ మ్యాన్. అతనికి మా ఇంటికి రండి, భోజనానికి రండి, లేకపోతే అని భిక్షకు రండి అని పిలిచాడు. ఫస్ట్ మ్యాన్ కళ్ళు తెరవగానే అతను కనపడ్డాడు. అతను ఏమన్నాడు, యాక్సెప్ట్ మై ఇన్విటేషన్, యాక్సెప్ట్ మై ఇన్విటేషన్. నేను ఆహ్వానిస్తున్నానయ్యా, మా ఇంటికి భోజనానికి రండి లేదా భిక్షకు రండి అన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను, మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము, మీరు ఎప్పుడు వస్తారా ఏంటని. నేను పేదవాడిని, నేను అంత ఎక్కువ పెట్టలేను, కానీ ఇది ఎన్నో రోజుల నుంచి తీవ్రమైన కోరికగా ఉంది, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని. సరే వస్తానన్నాడు. అప్పుడు అదే సమయంలో ఒక మహారాజు వచ్చాడు. ఇతను అయిపోయిన తర్వాత మహారాజు కూడా వచ్చాడు. ఏంటి, ఆ మంత్రులు, పెద్ద పెద్ద రథాలు అన్నీ ఇంకా పెద్ద రొటీన్గా ఉంటుంది కదా. ఆయన కూడా ప్రార్థించాడు. అదే రోజు మా ఇంటికి రండి భోజనానికి అని. బుద్ధుడు చెప్పాడు, కష్టమండి, మా శిష్యులు వస్తారు, మీ ప్యాలెస్కి తీసుకెళ్ళండి, ఇన్విటేషన్ ఆల్రెడీ నాకు వచ్చింది, భిక్షకి పలానా వారి ఇంటికి వెళ్ళాలని. ఇతను ఫస్ట్ పర్సన్ నన్ను అడిగాడు, కాబట్టి అతను ఎవరు ముందు అడిగితే నేను వారి దగ్గరికి వెళ్ళాల్సిందే. నా కళ్ళు తెరవగానే ఇతను ఫస్ట్ ఇన్వైట్ చేశాడు, కాబట్టి నేను అతనితో వెళ్తాను. ఆ మహారాజు అయ్యో అన్నాడు, ఆ బుద్ధుడిని బలవంతం చేశాడు, రండి లేదు సార్ అని. వాళ్ళ ఇంట్లో భోజనం బాగుండదు, పేదవాడు, వాడు ఏం పెట్టగలుగుతాడు, సో మీరు వాట్ కెన్ హీ గివ్ యూ టు ఈట్, మీకు తినడానికి ఏం పెడతాడు వాడు, పెట్టలేడు వాడు. వాడి పిల్లలే ఆకలి దప్పుల్లో ఉన్నారు, వాడికి పిల్లలకి తిండి పెట్టడానికి సరైనంత లేదు, వాడికి ఆ ఫుడ్ పెట్టడానికి లేదు అన్నాడు. అది కాదయ్యా పాయింట్, ఆయన నన్ను పిలిచాడు, నేను వెళ్ళాల్సిందే అన్నాడు బుద్ధుడు వెళ్ళాడు. ఏం జరిగింది, ఆ మనిషి ఏం చేశాడు, బీహార్లో అంటే బీహారు చాలా బాగా పేదరికంగా ఉండేది ఆ రోజుల్లో. అదర్ పార్ట్ ఒక మూల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు
రైనీ సీజన్లో వర్షాకాలంలో ఆహారాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది గ్యాదర్ అంటే అది ఏమైంది, అక్కడ ముష్రూమ్స్ సార్ట్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. కాకరముట్ట అనేటువంటి ఒక ఫ్లవర్, వైట్ అంబ్రెల్లా లాగా ఉంటుంది. అది తీసుకుని వచ్చి ఆ రైనీ సీజన్లో వాళ్ళు గ్యాదర్ చేస్తారు. దాన్ని ఎండబెట్టుకొని మొత్తం సంవత్సరం అంతా ఎండబెట్టుకుంటూ ఉంటారు. సో వర్షాకాలంలో వస్తూ ఉంటాయి అవి. సో అది అది ఒకటే వారి ఆహారం. అది ఒక్కొక్కసారి ఆ ఆహారము విషంగా కూడా మారిపోతుంది, విషపూరితంగా కూడా మారిపోతుంది. సో అది పట్టుకుని వచ్చాడు, బుద్ధుడికి పెట్టాడు. అది ఎండబెట్టాడు, బాగా ప్రిపేర్ చేశాడు. బుద్ధుడు వచ్చేసరికి అది ఈట్ చేసేసరికి తినే సమయానికి అది పాయిజన్గా మారిపోయింది, చేదుగా ఉంది. వాళ్ళ ఇంట్లో అది ఒకటే ప్రిపేర్ చేశారు, ఇంక మరి ఏమి లేదు. వండి పెట్టడానికి ఇంకేం వెజిటబుల్స్ ఏమి లేవు వారి ఇంట్లో, కూరగాయలు ఏమి లేవు. అయితే ఇదేమి చేదుగా ఉంది అంటే ఇప్పుడు బుద్ధ అలా చెప్పలేదు. ఆయన చేదుగా ఉంది ఏమిటి, తినలేకపోతున్నాను అనలేదు. ఇలా ఆ మాట అంటే, అయ్యో ఆహారం తయారు చేసాము, అది పాడైపోయిందా, ఈయన తినలేకపోతున్నాడా, ఇన్ని రోజుల నుంచి మనం ఎదురు చూసాము ఆయనకి ఆహారం పెడితే బాగుంటుందని, తినలేకపోతున్నాడా అని బాధపడతాడు, అతను హర్ట్ అవుతాడని చెప్పి బుద్ధుడు తినేశాడు. ఈటింగ్ అండ్ హీటింగ్. ఆ విషయం చెప్పలేదు, చేదుగా ఉందని చెప్పలేదు, పాయిజనస్ అయ్యిందని చెప్పలేదు. ఆ మనిషి చాలా సంతోషించాడు. బుద్ధ వెనక్కి వచ్చాడు. ఆ బుద్ధుడు తిన్న విషయం పనిచేయడం మొదలెట్టింది. డాక్టర్ వచ్చాడు, ఇది చాలా కఠినంగా ఉందండి, ఈ కేసు చాలా కఠినమైపోయింది, మీ శరీరం లోపల బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయింది విషము. సో ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, బుద్ధుడు చనిపోతాడు అని డిక్లేర్ చేశాడు డాక్టర్. ఫస్ట్ థింగ్ బుద్ధ డిడ్ వాజ్ దట్ హీ గ్యాదర్డ్ హిజ్ డిసైపుల్స్ అండ్ టోల్డ్ దెమ్. అతను ఏం చేశాడు, బుద్ధుడు పిలిచాడు, వాళ్ళందరూ శిష్యులందరినీ పిలిచాడు. దిస్ మ్యాన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ. ఇతను సాధారణమైన వ్యక్తి కాదు, ఇతను చాలా స్పెషలు. ఎందుకంటే ఫస్ట్ ఆహారం నా తల్లి పెట్టింది, ఇంకా లాస్ట్ ఆహారం ఇతను పెట్టాడు. ఇతను కూడా నా తల్లి లాంటి వాడే, కాబట్టి ఇతనికి మీరు అరుదైన మనిషిగా గౌరవం ఇవ్వండి. In thousands of years a Buddha happens and only 2 people will have this rare opportunity. ఎన్నో వేల సంవత్సరాలకి ఒక బుద్ధుడు వస్తాడు. బుద్ధుడు సంభవించడం అనేది ఎన్నో వేల సంవత్సరాలు కానీ ఆ బుద్ధుడు రావడం అవ్వదు. అలాంటి వారికి, ఆ బుద్ధుడు సంభవించిన వారికి రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటి తల్లి ఆహారం ఇస్తుంది. 2 లాస్ట్ మ్యాన్. సో ఫస్ట్ ఈజ్ ద మదర్ టు హెల్ప్ బుద్ధ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్. తల్లి గర్భం ద్వారా మనం ఈ భూమి మీదకి ఎంటర్ అవుతాం. అలాగే లాస్ట్ ఈజ్ ద మ్యాన్ టు హెల్ప్ మీ ఎంటర్ ఇన్ టు ద అదర్ వరల్డ్. మరో ప్రపంచానికి దారి తీయడానికి ఈ వ్యక్తి నాకు సహాయం చేశాడు. సో దిస్ ఈజ్ ద మ్యాన్ టు బి వర్షిప్డ్. ఈజ్ గ్రేట్. నన్ను అవల తీరానికి పంపించేదానికి అవకాశం దొరికింది ఇతను ద్వారా నాకు, కాబట్టి ఇతను చాలా గొప్ప వ్యక్తి, ఇతన్ని మీరు గౌరవించాలి అని చెప్పాడు. ఈ మాటలు విని ఆ శిష్యులకి చాలా కోపం వచ్చేసింది, చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఆ మనిషిని చంపేద్దామని అనుకున్నారు. ఎవ్రీబడి ఈజ్ లెఫ్ట్. అందరూ వెళ్ళిపోయారు. ఆనందుడు అడిగాడు, ఇది మరీ విచిత్రంగా ఉంది, చాలా టూ మచ్గా ఉంది, ఇలాంటి మనిషిని నువ్వు గౌరవిస్తున్నాను అంటున్నావు, నిన్ను చంపేస్తానికి అంటే విషం పెట్టాడు వాడు, విషపూరితమైన ఆహారం పెట్టాడు నీకు, నిన్ను మర్డర్ చేసేసాడు, ఇతను చంపేశాడు నిన్ను, నువ్వు ఇలా మాట్లాడతావు ఏమిటి, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాడు. బుద్ధుడు ఏమన్నా అంటే, ఐ నో యూ మే కిల్ హిమ్. నాకు తెలుసయ్యా నువ్వు వాడిని చంపేస్తావని సంగతి నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. గో అండ్ ప్రే రెస్పెక్ట్ టు హిమ్. లేదు, ఇల్లు అతను ప్రార్థించు,
అతను గౌరవించు. ఇది ఒక గొప్ప అరుదైన అవకాశము. ఈ ప్రపంచంలో ఈ అరుదైన అవకాశం కొంతమందికే దొరుకుతుంది. లాస్ట్ ఫుడ్, బుద్ధుడికి చిట్ట చివరి ఆహారం ఇచ్చేటువంటి అవకాశం లాస్ట్ ఫుడ్ కొద్దిమందికే అవకాశం దొరుకుతుంది. పాయిజన్ ఇస్ గివెన్ టు హిమ్ బట్ లవ్ కమ్స్ అవుట్. చూడండి, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైల్ ద పర్సన్. పర్సన్ అంటే లోపల ఉన్న బుద్ధుడికి, లోపల ఉన్న వ్యక్తికి. ఆ లోపల ఉన్న వ్యక్తి ఆయనకి విషం పెట్టినా, బుద్ధుడికి విషం పెట్టినా, ఆయన విషం తిన్నా, కానీ లోపల నుంచి ఏమొచ్చింది? అమృతం వచ్చింది, ప్రేమ వచ్చింది. ఇది ఆల్కెమీ అంటే, బంగారంలా మారిపోవడం అంటే, పరుసువేది అంటే ఇదే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే. కంపాషన్ వచ్చింది. సో మ్యాన్ హూ హ్యాస్ ఆల్మోస్ట్ కిల్డ్ హిమ్, కావాలని అతను విషం పెట్టలేదు, కావాలని చంపలేదు, చంపడానికి ప్రయత్నించలేదు. ఆయన ప్రేమతో ఆహారం పెట్టడానికి ప్రయత్నించాడు. ఆహారం విషపూరితం అయిపోయింది. కానీ ఆయన అంత విషయం తీసుకున్న తన వలన తను మరణించబోతున్నానన్నా కానీ ప్రేమే బయటకు వచ్చింది బుద్ధుడి నుంచి. అందుకోసమే జీసస్ ఏమన్నాడు? వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ విల్ నాట్ డిఫైల్ యూ. నీకు నోట్లోకి ఏది పోతుందో అది నీకు చెరుపు చేయదు. ఈవెన్ పాయిజన్ కెనాట్ డిఫైల్ యూ. ఆఖరికి విషం నీకు ఇచ్చినా అది నీకు హాని చేయదు. బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, దట్ ఈస్ వాట్ విల్ డిఫైల్ యూ. అంటే అది నేను డిఫైన్ చేస్తుంది, ఏమి నువ్వు ఎలాంటి వాడివి అని. సో రిమెంబర్ హౌ యూ ట్రాన్స్ఫార్మ్ థింగ్స్. గుర్తుపెట్టుకో, నువ్వు ఏమి చేస్తున్నావు, ఏమి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నావు. ఎవరైనా నీకు అవమానం చేసినప్పుడు హీ ఫీడ్స్ యూ విత్ ద ఇన్సల్ట్. నీకు అవమానం అనే ఆహారాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిఫైల్ యూ. అది నిన్ను డిఫైన్ చేయదు, చెరుపు చేయదు. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ నౌ. వాడు అవమానం చేశాడు, బాగానే ఉందయ్యా, నీ నోట్లోంచి ఏమి ఒకటికి వస్తుంది, అది ఇంపార్టెంట్. హౌ డు యూ ట్రాన్స్ఫార్మ్ ద ఇన్సల్ట్. ఆ అవమానాన్ని నువ్వు ఏ విధంగా మార్చావు. డస్ లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ ఆర్ హేట్. నీకు ప్రేమ బయటకు వస్తుందా, లేకపోతే ద్వేషం బయటకు వస్తుందా? ఇది కీ. సో జీసస్, రిమెంబర్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ. గుర్తు చేసుకోండి, మీ నోట్లోంచి ఏం బయటకు వస్తుందో. అవతల వ్యక్తి అవమానం చేశాడు, బాగానే ఉంది, నో ప్రాబ్లం, కానీ నీ నోట్లోంచి ఏం వస్తుంది బయటికి. డోంట్ బాదర్ మచ్ అబౌట్ వాట్ గోస్ ఇన్. కాబట్టి నీ లోపలికి ఏం పోతుంది అంటే కేవలం నోటితోనే ఆహారం కాదు, నీ చెవుల ద్వారా అన్నిటి ద్వారా నీ లోపలికి వెళ్తుంది, కానీ లోపల నుంచి బయటకు ఏమొస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మొత్తం వ్యవహారం అంతా దారి తప్పిపోతుంది. కంటిన్యూస్గా థింక్ అబౌట్ వాట్ గోస్ ఇన్. మాటికి నీ లోపలికి ఏం పోతుంది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు. కంటిన్యూస్గా లోపలికి ఏం పోతుంది, నన్ను వాళ్ళు అవమానం చేశారు, వీళ్ళు అవమానం చేశారని ఆలోచన చేస్తున్నావు. అది దానివల్ల నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. యూ నెవర్ డెవలప్ దట్ కెపాసిటీ ఆఫ్ బీయింగ్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ థింగ్స్. వాటిని అది బంగారం చేసే విధంగా ఒక లోటస్ బురదలో ఉన్న బురద గురించి ఆలోచిస్తే నువ్వు లోటస్ కాలేవు. నువ్వు ఆ ద్వేషం గురించి ఆలోచిస్తే నువ్వు ప్రేమ పంచలేవు. సో అక్కడ దెన్ ద హోల్ థింగ్ బికమ్స్ అవుట్వర్డ్. ప్యూర్ ఫుడ్, దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ దట్ టైప్ ఆఫ్ ఫుడ్, నో బడీ షుడ్ టచ్ యూ. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నేను ఎవరు నన్ను అంటుకోకూడదు, నేను బ్రాహ్మణ్ని, నేను ప్యూర్ సోల్ని, ఇవన్నీ కలవదు. దెన్ ద హోల్ థింగ్ బికమ్స్ నాన్ సెన్స్, ఉపయోగం లేదు. రియల్ థింగ్ ఏంటంటే నీ లోపలికి వాట్ కమ్స్ ఇన్, ద రియల్ థింగ్ ఈజ్ నాట్ వాట్ కమ్స్ ఇన్. నీ లోపలికి ఏది వచ్చిందో అది కాదు. ద రియల్ థింగ్ ఈజ్ రిమెంబర్ దట్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. దాన్ని లోపలికి వచ్చిన దాన్ని ఏ విధంగా మార్చేస్తున్నావు. సో మట్టిని బంగారంలా చేస్తున్నావా లేదా, అది అక్కడ నా పాయింట్. అలాగే ఆ బురదని నుంచి నువ్వు లోటస్ లాగా బయటకు వస్తున్నావా లేదా,
ఆ విషయం ఇచ్చిన ఆ, విషయం లోపలికి పోయినా నువ్వు నీలోంచి ప్రేమ పొంగి ఊరిలో ఇచ్చిందా లేదా? ఇది పాయింట్, ఈ క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఇంకా ఆదిశంకరాచార్య కథ ఒకటి ఉంది, అది చెప్పుకొని మనం ముగించేద్దాం ఈరోజు. ఒకసారి కాశీ బెనారస్లో జరిగిన సంఘటన. బెనారస్లో ఉన్నాడు, పొద్దున్నే వెళ్ళి గంగా నదిలో స్నానం చేశాడు. వన్ మార్నింగ్ he went to take his ritual bath in Ganga. The old Brahmin type of mind. ఆదిశంకరాచార్యకి ఫస్ట్ మొట్టమొదట ఆ పాత ఛాందసపు భావాలే ఉన్నాయి. అందుకోసం ఆ గంగా నదికి వెళ్తే నేను పుణ్య స్నానం చేస్తాను, నేను పుణ్యాత్ముడిని అయిపోతాను అని చెప్పేసినట్టుగా ఆ గంగా నదికి వెళ్ళి స్నానం చేసేస్తే ప్యూర్ అయిపోతారు, స్వచ్ఛమైపోతారు. అతను స్నానం చేసి బయటకు వచ్చాడు. అతను అంటరాని వాడు, ఒక శూద్రుడు అతన్ని టచ్ చేశాడు. కోపం వచ్చేసి, ఏం చేశావు నన్ను? మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి స్నానం చేసి రావాలి, నన్ను అపరిశుభ్రం చేశావు, నన్ను అపవిత్రుని చేశావు అన్నాడు. అప్పుడు శూద్రుడు రిప్లై ఇచ్చాడు, నేను తాగితేనే నువ్వు అపవిత్రమైతే ఆ గంగా నది, దానికి విలువ ఏముంది? ఎందుకంటే గంగానది గంగనవు మునిగావు, నువ్వు స్వచ్ఛమైపోయావు. ఆ స్వచ్ఛమైన వాడు నువ్వు ఎక్కడ ముట్టుకున్నా, ఎక్కడ ఏం చేసినా నీ స్వచ్ఛత కోల్పోవు. గంగానది అంత గొప్పదైతే నువ్వు ఎప్పుడు రైట్ నౌ ఫ్రెష్గా ప్యూరిఫైడ్గా ఉంటావు. నన్ను టచ్ చేయగానే నువ్వు మొత్తం అశుభ్రమైపోయావు, అదంటే మళ్ళా మలినమైపోయావు అని అంటే నీకు ఆ గంగానది యొక్క విలువ ఏముంది? నేనే గంగానది కన్నా గొప్పవాడని అన్నాడు ఆ శూద్రుడు, లేదా అంటరానివాడు. అప్పుడు ఇంకా శూద్రుడు ఆ శూద్ర ఏమంటున్నాడంటే, వాట్ టైప్ ఆఫ్ నోయర్ ఆర్ యూ? నువ్వేమి జ్ఞాని అయ్యా? నువ్వేదో గొప్పవాడివని నేను విన్నానే, చాలా గొప్పవాడివని విన్నాను. So allow me to ask a question, whether the touch of my body is defiled you? ఏమయ్యా, నన్ను ముట్టుకుంటే నువ్వు అంటారా మలినమైపోయినావా? అలా అయితే మై బాడీ కెన్ టచ్ యువర్ సోల్. అసలు నీలో ఉన్న ఆత్మని నా శరీరం తాకిందా? బట్ యు సే ద బాడీ ఈజ్ ఇల్యూషన్. నువ్వేమి కబుర్లు చెప్పుకుంటావు, ఈ శరీరం అంతా కూడా మాయ, ఇది ఒక కళ. ఒక కళ నిన్ను టచ్ చేస్తుందా? వాస్తవాన్ని కళ వాస్తవాన్ని టచ్ చేస్తుందా? అది వాస్తవం అవుతుంది. ఇదంతా కళ, ఇదంతా డ్రీమ్ అంటే అది వాస్తవమా? కాదు కదా. కళ నిన్ను ఏ విధంగా చెరుపు చేస్తుంది, ఏ విధంగా మలినం చేస్తుంది, నీ వాస్తవ స్థితి నుంచి నిన్ను పాడు ఎలా చేస్తుంది? అది నిన్ను తాకలేదు. తాకలేని దాన్ని నిన్ను ఇదంతా డ్రీమే, ఈ శరీరం అంతా కళ, మాయ అని నువ్వు అందరికీ బోధిస్తావు. అలాంటప్పుడు నా శరీరం నీ శరీరాన్ని తాకినంత మాత్రాన ఆ కళ నిన్ను ఏ విధంగా మలినపరిచింది? ఓకే, నేను బ్రాహ్మణ్ కాదు, అయితే యామ్ ఐ నాట్ దట్ వన్ యూ టాక్ అబౌట్? నువ్వు అనుకునే ఆ మాయ నేను కాదా? చెప్పు, ఏది నిన్ను అశుభ్రపరిచింది, ఏది నిన్ను మలినపరిచింది అన్నాడు. వెంటనే శంకరాచార్య అతని కాళ్ళకి నమస్కారం చేశాడు. నేను ఇప్పటివరకు ఒకటే ఆలోచించాను, అది కేవలం వేదాంతపరమైంది అనుకున్నాను. నువ్వు ఇది ఇండికేటెడ్ ద రైట్ పాత్. ఇప్పుడు నువ్వు సరైన మార్గాన్ని సూచించావు, సరైన మార్గంలో నన్ను పెట్టావు. ఇప్పుడు నన్ను ఎవరు అశుభ్రపరచలేరు. నాకు అవగాహన వచ్చింది, ఉన్నింది ఒకటే, నీలో నాలో ఉన్నది ఒకటే. నీ శరీరం తాకినంత మాత్రాన నేను అశుభ్రపడను. నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే. దెన్ శంకర ట్రైడ్ ఎవ్రీవే హార్డ్ టు ఫైండ్ అవుట్ హూ దిస్ మ్యాన్ వాస్. ఆవిడ శంకరాచార్య అసలు ఎవరు ఈ మనిషి, ఎవరు ఇంత గొప్పగా ఈ సత్యాన్ని నాకు
కళ్ళు తెరిపించేలా చేశాడు అని ఎంతో ప్రయత్నించాడు. అతను ఇంకెక్కడ కనపడలేదు. ఎవరు ఆ మనిషి ఎవరో తెలియలేదు. ఇట్ మే హ్యావ్ బీన్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే సాక్షాత్తు వచ్చి ఉండవచ్చేమో. ఇట్ మే హ్యావ్ బీన్ ద వెరీ సోర్స్, బట్ శంకర వాజ్ ట్రాన్స్ఫార్మ్. అప్పుడు శంకరుడు మారిపోయాడు. అది అక్కడున్న పాయింట్. జీసస్ చెప్పే పాయింట్లో అనేక లోతైన పరమార్థాలు, ఆధ్యాత్మిక సత్యాలు ఇక్కడవే అక్కడ చెప్పాడు. ఈ సత్యాలన్నీ ఇక్కడ నుంచి వచ్చినవే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు, మరిన్ని లోతైన అవగాహన విషయాలని, ఆధ్యాత్మిక సత్యాలని మనకు ఓషో గారి ద్వారా జీసస్ చెప్పినటువంటి పాయింట్లని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. Kindly like this video and share this video to all. If anybody new, kindly subscribe.